అండి వెల్కమ్ ఆల్ ఆఫ్ యూ. ఇది ఎక్స్ట్రా మ్యారిటల్ కనెక్షన్లో ఉన్న వాళ్ళకి మాత్రమే అండి. ఇది జనరల్ రీడింగ్ మాత్రమే. మీకు పర్సనల్గా కావాలంటే నేను ఎప్పుడు చెప్తాను, ప్రాపర్గా మీ పర్సన్ తోటి మీతోటి ఎనర్జీ తీపించుకొని చూసుకోండి. ఓకే, సో ఇప్పుడు జనరల్ రీడింగ్కి ప్రొసీడ్ అవుతాము. సో ఎవరైతే పర్సన్తో మీరైతే రిలేషన్షిప్లో ఉన్నారో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు కాంటాక్ట్లో ఉన్నారా లేదా అనేది చూస్తాను. డివైన్ ప్లీజ్ గైడ్, మీరు కాంటాక్ట్లో ఉన్నారా లేదా ఈ పర్సన్ తోటి, ఎవరితో అయితే మీరు ఎక్స్ట్రా మ్యారిటల్ కనెక్షన్లో ఉన్నారో ఆ పర్సన్ తోటి మీరు కాంటాక్ట్లో ఉన్నారా. 50-50% ఉంటుంది. కొంతమంది కాంటాక్ట్లో అయితే లేరు, ఇంకొంతమంది ఆన్ అండ్ ఆఫ్ కాంటాక్ట్లో ఉండే ఛాన్సెస్ అయితే ఉంది. మీరు కన్ఫ్యూజన్లో అయితే ఉన్నారు, మీకు అసలు క్లారిటీ అనేది అయితే లేదు. డెసిషన్స్ కూడా మీరు చాలా మొబ్బుగా తీసుకున్నట్టయితే కనిపిస్తూ ఉంది ఈ పర్సన్ తోటి. సో చూద్దాము, ఎవరైతే పర్సన్తో మీరు ఎక్స్ట్రా మ్యారిటల్ కనెక్షన్లో ఉన్నారో ఆ పర్సన్ ఎనర్జీస్ మీ పైన ఇప్పుడు ఎలా ఉన్నాయి, పాజిటివ్గా ఉన్నాయా, నెగిటివ్గా ఉన్నాయా, ఏంటి అనేది చూద్దాం. ఏమొస్తే అది చెప్పడం జరుగుతుంది. సో ఎవరైతే పర్సన్ మీ మైండ్లో ఉన్నారో ఆ పర్సన్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ పర్సన్ మ్యారీడ్ ఖచ్చితంగా. ఓకే, మ్యారీడ్ పర్సన్ ఈ పర్సను. వెరీ లెస్ కేసెస్లో మీరు మ్యారీడ్ ఉంటారు, తను మ్యారీడ్ లేరు, లేకపోతే కొన్ని కేసెస్లో ఇద్దరు మ్యారీడ్. సో వీళ్ళు ఫస్ట్లో అయితే బాగా ఇంట్రెస్ట్ అయితే చూపించారండి. ఒక హోమ్లీగా మీరు ఫీల్ అయ్యారు, వీళ్ళే నా పర్సన్, వీళ్ళే నా ఫ్యామిలీ అన్నట్టు మీరు ఎక్కడో ఫీల్ అయినట్టు అయితే కనిపిస్తూ ఉంది. బట్ దాని తర్వాత ఎఫర్ట్స్ అనేది తగ్గినాయి. మీ సైడ్ నుంచి కూడా కొన్ని ఇబ్బందులు ఉండొచ్చు, బట్ ఎఫర్ట్స్ అనేది మీ రిలేషన్షిప్లో తగ్గినట్టయితే కనిపిస్తూ ఉంది. ఎక్స్ట్రా ఎఫర్ట్స్ అనేది పెట్టాలి, లేకపోతే ఈ కనెక్షను ఛాలెంజింగ్గా అయితే ఉంటుంది. సో ఈ పర్సను ప్రస్తుతానికి కొంచెం డిటాచ్డ్గా ఉన్నారు మీతోటి. మీరు కూడా మీ టైం తీసుకుంటున్నారు. వీళ్ళ సైడ్ నుంచి అంత మూమెంట్ అయితే ఏమీ లేదు. కొన్ని కేసెస్లో వీళ్ళు కొంచెం వాళ్ళ ఇంట్రెస్ట్ లేకుండా మాట్లాడడం తగ్గించినట్టయితే కనిపిస్తూ ఉందండి. వాళ్ళు మీకు చెప్పుండొచ్చు, నాకు బిజీగా ఉన్నానో, లేకపోతే నాకు స్ట్రెస్గా ఉందనో అని చెప్పి నన్ను ఒంటరిగా వదిలేయనో ఏదో ఒకటి చెప్పుండొచ్చు. అలాంటి ఎనర్జీలో అయితే ఉన్నారు. సో ఆ పర్సన్కి కూడా అర్థం కావట్లేదు ఈ కనెక్షన్ ఏంటి, ఎలా హ్యాండిల్ చేసుకోవాలి అనేది అయితే కనిపిస్తుంది. బట్ ఎమోషన్స్ అయితే ఉన్నాయి, జెన్యూన్గానే కనెక్ట్ అయ్యారు, జెన్యూన్గానే ఎమోషన్స్ అనేది ఫీల్ అయ్యారు. ఇప్పుడు కూడా కొంచెం సర్ఫేస్ లెవెల్లో ఎమోషన్స్ అనేది అయితే ఉన్నాయి. ఓకే, బట్ ఒక గ్యాప్ అనేది అయితే కనిపిస్తుంది. చెప్పండి, మీకు గ్యాప్ ఉందా లేదా ఖచ్చితంగా కమెంట్ చేయండి. మొదటి ఉన్నట్టయితే ఇప్పుడు లేదు. అఫ్కోర్స్ ఏ రిలేషన్షిప్ మొదటి ఉన్నట్టు ఉండదు, బట్ ఇక్కడైతే లిటరలీ ఒక సెపరేషన్ సిచ్యువేషన్, ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ అయితే నాకు కనిపిస్తూ ఉంది. సో ఈ పర్సన్ ఒకవేళ మీకు ఏమన్నా చెప్పాలి అనుకుంటే ఏం చెప్పాలనుకుంటున్నారు, ఎవరైతే పర్సన్ మీ మైండ్లో ఉన్నారో ఆ పర్సన్ మీకు ఏం చెప్పాలనుకుంటున్నారో చూద్దాము. ఓకే, ఈ పర్సన్కి కొంచెం ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అనేది అయితే కనిపిస్తూ ఉందండి. వీళ్ళు ఏంటంటే, ఇంకా నేను నీ లైఫ్లో నిజంగా అసలు ఇంపార్టెంటా, అంత ఇంపార్టెంటా, నేను ఎవరో ఇప్పుడు నీ లైఫ్లో అన్న ఒక ఫీలింగ్లో అయితే ఉన్నారు.